3 తారీఖే. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు సండే కదా, అయితే మేమైతే టిఫిన్ మ్యాగీ చేస్తున్నా. ఈరోజు మేము పెళ్ళిళ్ళకి వెళ్ళాలి. ఈ ఎండను చూస్తే చాలా భయం అవుతుంది. ఎట్లా వెళ్ళాలని ఆలోచిస్తున్నా. అందుకే టిఫిన్ అయితే చేద్దామని, ఇంకా టిఫిన్ చేసి రెడీ అయ్యి పెళ్ళికి వెళ్దాం. ఏం చేయాలని అంటే కన్నయ్య గారికి మ్యాగీ కావాలంట. అందు గురించి తొందరగానే మ్యాగీ చేసి ఇంకా మేమైతే పెళ్ళికి వెళ్తాం. ఎన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయంటే 4 పెళ్ళిళ్ళు ఈరోజు. 4 పెళ్ళిళ్ళు అంటే ఎక్కడెక్కడ వెళ్ళాలో అర్థం అయితే లేదు. ఇంకా మన దగ్గర ఒక మనిషి ఉంటుంది మా ఊళ్ళో, మా పక్కల. ఆమెకైతే ఎనీ టైం పని తప్ప నేనే అంటే నాకంటే తాత చీరలు పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. యా కలర్ అని ఎన్నిసార్లు అడుగుతుంది. దానికి జాకెట్లు, డిజైన్ జాకెట్లు, ఫంక్షన్ జాకెట్లు ఇవ్వాలని చెప్పి ఉరుకులాడుతుంది. పొద్దున్నే ప్లేన్ తీసుకురమ్మని ఎన్నిసార్లు చెప్పబట్టి. చూడండి ఎట్లా తిరుగుతావు. డిజైన్కి ప్లేన్ కాకపోతే డిజైనే మళ్ళీ వర్క్ ఉన్న బ్లౌజ్కి డిజైన్ బట్ట పెడతారా? డిజైన్ చేయాలంటే ప్లేన్ క్లాత్ అయితే అవసరం కదా. దాని గురించి ఎన్నిసార్లు చెప్పబట్టి మళ్ళీ 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 అడుగుతూనే ఉంటుంది. చూడండి. కానీ టీచింగ్ చేసే వాళ్ళకి మాత్రం టైం టేబుల్ అనేది అయితే ఉండదు. ఎనీ టైం ఎప్పుడు ఎవరికి బట్టలు ఇవ్వాలనేది ఒకటి మైండ్లో అయితే అది ఫిక్స్ అయిపోతుంది. తీసుకోలేమనుకోండి, బట్టలు ఇప్పుడు వద్దమ్మా కుట్టమంటే అట్లా గొడవనే చేస్తారు. ఎందుకంటే ఎందుకంటే నువ్వు షాపు రోడ్డు మీద ఎందుకు కూకున్నావు అంటారు. కష్టం చాలా. ఎందుకంటే ఖచ్చితంగా కుట్టాలి కదా, ఇక తీసుకోక తప్పదు. ఇంకా మళ్ళీ లేకపోతే అడుక్కుంటారు. నేను మంచి కుడతావని నీ దగ్గరకు వస్తే నువ్వు ఇట్లా చేస్తావంటారు. ఎన్నో వాళ్ళ సమస్యలు అన్నీ చెప్పుకుంటారు. కాలు తాకి కాలు తొక్కేసినా. చూడండి, ఇప్పుడైతే నేను మ్యాగీ రెడీ చేస్తున్నా. టిఫిన్ అయితే మ్యాగీ మా దగ్గర ఎక్కువ. 3 ప్యాకెట్లు అయితే మ్యాగీ తెచ్చిన. నాకు కూడా టిఫిన్ అయిపోతుంది అన్నట్టుగా. ఇది 10 రూపీస్కి ఒకటంట. కానీ మ్యాగీ కూడా ఎక్కువ తినరాదు, ఎప్పుడో ఒకసారి తినాలి. మేమైతే చాలా తక్కువ తినేది. 2 months 3 months అయినా తినం. ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు తింటాను. అది కూడా మా కన్నయ్యనే తింటాడు. మా చెట్టుకు ఈరోజు కాసిన పువ్వులు ఈరోజుకైతే ఇన్ని తెంపినాం. ఈరోజు స్పెషల్గా పువ్వులు ఆమె రాలేదు, లేకపోతే డైలీ వస్తుంది. కానీ ఆమెకు అక్కడనే పెళ్ళిళ్ళు పువ్వులు ఉన్నాయి కదా, అక్కడనే అయినట్టున్నాయి. అందుకే ఇప్పుడైతే రాలేదు. షాపుల దగ్గర వెళ్ళి కొనుక్కొని పోతాం. ఓకేనా? మరి మేము పెళ్ళికి వేసిన తర్వాత మళ్ళీ చెప్తాం. మీరు కూడా ఏదన్నా పెళ్ళికి పొయ్యి ఉంటే కామెంట్ చేయండి. ఈరోజైతే ఖచ్చితంగా చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇంకా మేమైతే పెళ్ళికి వెళ్ళాలి. అట్లా పెళ్ళికి వెళ్ళాలి. టీచింగ్ అయితే చాలా ఉన్నాయి చేయడానికి. ఇంకా షాపు చూసుకొని టీచింగ్ చేయడం అంటే కొంచెం టైం అవుతుంది. అయినా తప్పదు, చేయాలి. ఈరోజైతే పెళ్ళికి వెళ్ళాలి. రెడీ కావాలి. ఇంకా స్నానం చేయలేదు, రెడీ కావాలి. చాలా పని ఉంది. ఓకేనా? మరి బాయ్.
అందరికీ పెళ్ళికి పోయేసిన తర్వాత మళ్ళీ వీడియో చూస్తూనే ఉండండి. మా వీడియోస్ వస్తూనే ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా మరి, బాయ్.